అయినటువంటి యేసుక్రీస్తు వారి నామము మాత్రమే మహిమపరచబడును గాక. నన్ను అలా ఉంచండి, ఇంక డిస్టర్బ్ చేయొద్దు సౌండ్. మొదటిగా ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని, అనుకూలమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి స్తుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తండి. వెనకమాలోళ్ళు కూడా ఏ ఒక్కరు చేతులు దించకూడదు. ఇప్పుడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. నాతో పాటు చెప్పండి. సర్వోన్నతుడా, స్తోత్రమయ్యా, జీవాధిపతి, స్తోత్రమయ్యా, నిరంతర స్తోత్రార్హుడా, నీకే స్తోత్రమయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మీలో అనేకులకు నేను పరిచయస్తుడిని. ఇది గిద్దలూరు రావటము ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది 4వసారి. 2 సార్లు మరి దైవజనులు, కృపా సన్నిధి వ్యవస్థాపకులు శామ్యూల్ అన్న గారు మమ్మలను ప్రేమతో ఆహ్వానించారు. దానికి కారణబద్ధులైనటువంటి అల్లూరయ్య గారు, వారి కుటుంబాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ 4వ పర్యాయము, 2వసారి ఈ షారోన్ గ్రేస్ మినిస్ట్రీస్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి ప్రభు కృప చూపినందుకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. వారి కుటుంబానికి, సంఘానికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇంతవరకు సభ నడిపించినటువంటి దైవజనులు, మంచి ఆరాధికులు ఇమానుయేల్ అన్న గారు, ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి దైవజనునికి, నా తోటి జత పని వారికి ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇక తడువు చేయక పరిశుద్ధ లేఖన భాగంలోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచ్చిన భాగములోని ఆఖరి మాటను ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 20 లేదా ప్రారంభం నుంచి చదివినా పర్వాలేదు. చదవగలిగిన వారు చక్కగా నిదానంగా బైబిల్ పఠనాన్ని, బైబిల్ వాక్యాన్ని ధ్యానించండి. చెప్పండి, చదవండి తల్లి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఈ మాట ద్వారా మనందరినీ దర్శించును గాక. ప్రాముఖ్యముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి యొక్క లేఖనము ద్వితీయోపదేశ కాండము. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండాన్ని రచయించినటువంటి భక్తుడు మోషే గారు. రచయించబడినటువంటి కాలము అనగా క్రీస్తు పూర్వము 1405 సంవత్సరాలకు పూర్వము ఈ లేఖన భాగములు రచించినట్లుగా చారిత్రాత్మక బిబ్లికాలజీ నిపుణులు తెలియపరిచారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడినటువంటి మాట దేవుని యొక్క ఉపదేశమును
దేవుని యొక్క వాక్యమును భక్తుడైనటువంటి మోషే గారు దైవాత్మతో నింపబడి, దేవుని యొక్క ప్రసన్నత చేత నింపబడి, 30 లక్షల పైచులకు జనమున్నటువంటి ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు చెరలో నుంచి తీసుకువస్తూ, ఆ ఐగుప్తు చెర నుంచి, బానిసత్వపు బంధకాలలో నుంచి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని ప్రభువు విడిపించి కానాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలని ఆశపడుతున్నటువంటి తరుణములో ప్రభువు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగమునకు తెలియపరుస్తున్నటువంటి మాట, ఎవరు దిక్కులు చూడొద్దు, శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ఉపదేశములో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ భక్తుడు మాట్లాడుతూ అంటాడు ఆఖరిలో, నీ ప్రాణమునకు మూలమై ఉన్నటువంటి నీ దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవము కోరుకొనడి. హల్లెలూయా. దేవుడైన యెహోవా వాక్యము వినాలి. మీరు ఎందుకని వినాలి? సృష్టి ప్రారంభము కాకముందు, జగతికి పునాదులు వేయబడకముందు, దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచున్నప్పుడు, ఈ సృష్టి మొత్తము నిరాకారముగా ఉన్నటువంటి సమయములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? వాక్యము. హల్లెలూయా. ఎందుకని? దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నది, ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఈ సృష్టి మొత్తము నిర్వీర్యముగా ఉన్నప్పుడు, దానికి ఆకారము లేనప్పుడు, దానిని హిబ్రూ భాషలో బారా అని పిలిచారు, బారా అని సంబోధించారు. బారా అను మాటకు అక్కడ ఏమీ కూడా లేదు, సమస్తము శూన్యముగా ఉన్నది. దెర్ ఈజ్ నో ఎనీథింగ్ ఇన్ ద ఎర్త్ బికాస్ ద బిగినింగ్. అక్కడ దేవుని యొక్క వాక్కు మాత్రమే ఉన్నది. ప్రప్రథమముగా దేవుడు వాక్ స్వరూపిగా ఈ భూలోకములో ఉన్నాడు. ఈ సృష్టి మొత్తము నిర్మించబడక ముందు ఆయన వాక్యమైన దేవునిగా ఉన్నాడు. పితరులందరూ కూడా ఓం 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 అని పూజ చేస్తూ ఉంటారు. ఓం అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆదిశక్తి లేక వాక్శక్తి. ఎవరు శూన్యములో నిరాకారముగా ఉన్నప్పుడు ఒక ధ్వనిని పంపించి, ఒక స్వరాన్ని వినిపించి నిరాకారముగా ఈ సృష్టిని సృజించినది ఎవరు అంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యమైనటువంటి దేవుడు మాట్లాడుతూ మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసత్వపు బ్రతుకులలో నుంచి ఆయన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక మహిమ కలిగిన దేవుని ప్రత్యక్షత నిలవగలిగినటువంటి ప్రాంగణములో వారందరినీ ఉంచాలని ఆశపడ్డాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు, మీరు ఆ దేవుని వాక్యమును వినండి. మీ ప్రాణములకు మూలము ఏది అంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఆ దేవుని యొక్క వాక్యము నీ వింటే, ఆ వాక్యమైనటువంటి దేవునిని నీవు ప్రేమిస్తే, ఆ వాక్యమైనటువంటి దేవునిని నీవు ప్రేమించి జీవమును హత్తుకోవాలి. హల్లెలూయా. జీవమును నీవు హత్తుకోవాలి. ఎవరు ఆ జీవమైనటువంటి దేవుడు అంటే సాక్షాత్తు మనము ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. దగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు కదా. హల్లెలూయా. వాక్యము వింటున్నారు, వాక్యానికి ప్రతిస్పందిస్తున్నారు అంటే ఒక ఆశీర్వాదకరమైన వాక్కు. ఆత్మలు నిన్ను హర్షింపజేసే వాక్కు నీ హృదయానికి తాకుతూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ హృదయము స్పందిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అంటే ఈ వాక్యానికి నీవు స్పందించడం లేదంటే నీ దేహం కూడా పనిచేయదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వాక్యమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సేవకుల ద్వారా పలికినటువంటి మాటలు, ప్రాముఖ్యముగా వాక్యము వాక్యము వాక్యం అని మనము నిత్యము కూడా ధ్యానిస్తూ ఉంటాం. ప్రతి సంఘ క్రమములలో వాక్యాలను మనము వింటూ ఉంటాం. కానీ ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాలను నడిపించుకోలేం. కానీ దేవుని యొక్క వాక్యం అంటున్నది, ఈ వాక్యములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఆయన మొదటిగా వాక్యమైన దేవునిగా పరిచయం అయ్యాడు. అనేక పేరులతో అనేక రకాలుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనేక మంది పిలిచారు. కానీ ఈ వాక్యమైనటువంటి దేవుడు, ఈ వాక్శక్తి అయినటువంటి దేవుడు ఆయనకు కలిగినటువంటి ఆలోచనలో నుంచి ఈ సృష్టి యావత్తును కూడా కలుగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యమైనటువంటి దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ వాక్కు ద్వారా నీ జీవితాన్ని సరిచేసి నేడు పరమ కానాను అయినటువంటి ఆ పరలోక పట్టణములో నిన్ను నన్ను ప్రవేశింప చేయడానికే ఈ షారోన్ గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు ఈ సభలను ఏర్పాటు చేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము చూస్తూ ఉన్నాం అన్న యొక్క పరిచర్యను, ఆయన యొక్క ప్రయాసం. ఎందుకు ఇంత ప్రయాస? గత 12 సంవత్సరాలుగా నేను కూడా దేవుని పనిలోనే ఉన్నాను. ఈరోజు నా యొక్క వయసు 27 సంవత్సరాలు. గత 8 సంవత్సరాలుగా నేను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఆ ప్రేమ కలిగిన తండ్రి ఏ యోగ్యత లేని బహుభ్రష్టత్వంలో ఉన్నటువంటి నన్ను ఆయన పని పాత్రగా మలచి ఈరోజు అనేక ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో ముంబైలో వాక్యం చెప్పడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యమైనటువంటి దేవుని యొక్క ఆలోచనను నీవు ఎరిగితే, వాక్యమైనటువంటి దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి భావములను ఈ పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాల సముదాయమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము నీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనులలో అనేక ప్రాంతములలో బహుబలంగా వాడబడి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి దైవజనుడు శ్రీ ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన అంటాడు, వాక్యములో ఉన్నటువంటి తప్పులను నేను వెదకాలనుకున్నాను, కానీ ఆ వాక్యము నాలోని తప్పులను బయటకు తీసుకొచ్చింది. నీతి సూర్యుడైనటువంటి దేవుని వైపు నా జీవితాన్ని ఆకర్షించింది. ఆయన జీవము కలిగిన మార్గములలో నడుపుటకు ఆయన నా యొక్క మనోనేత్రములకు వెలుగు కలుగజేశాడని చెప్పి జీవిత కాలమంతయు సువార్తను ప్రకటించాడు. ఈ రాత్రిన ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వాక్యము వాక్యం అని అంటున్నా. ఈ 66 పుస్తకాలను 40 మంది ప్రవక్తల చేత ప్రభు రచించిన 1600 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము రచించబడింది. 3 స్థలాలలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము రచించబడింది. 66 పుస్తకాల సముదాయమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము 40 మంది ప్రవక్తల చేత 1600 సంవత్సరాల కాల వ్యవధిలో వ్రాయబడిన వీరందరినీ సమకూర్చి వీరందరి ఆలోచనలను ప్రభు ఎరిగి వారందరికీ ఏకాత్మను అనుగ్రహించి ఆయనే స్వయముగా రచించినటువంటి పుస్తకం ఇది. హల్లెలూయా. ప్రపంచములో ప్రఖ్యాతిగాంచిన పుస్తకం ఇది. పరిశుద్ధ గ్రంథం అంటే చాలా మంది ఆషామాషగా మాట్లాడుతూ ఉన్నారు. అవి ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యము చాలా కల్పితమని అనుకుంటూ ఉన్నారు. కానీ శాస్త్రవేత్తలు ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉంటారు. అది మీకు తెలుసా? చాలా మందికి ఎవరు 10th ఇంటర్ చదివినటువంటి వారు కాదు, PhDలు చదివి వారి జీవితాలనే చదువు కోసం దాసోహం చేసి ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి జ్ఞానయుక్తులైనటువంటి శాస్త్రవేత్త
సంవత్సరానికి అనేకమైనటువంటి ఎక్సావేషన్స్ వారు చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథము మీద మాత్రమే ఒక్క సంవత్సరానికి 200 పైగా ఎక్స్కావేషన్స్ చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. చేయబడినటువంటి ఎక్స్కావేషన్స్ లో 100కి 100 పాళ్ళు పరిశుద్ధ గ్రంథము యొక్క ఆధారాలన్నీ కూడా ప్రభు నిరూపిస్తూనే ఉన్నాడా. హల్లెలూయా. చప్పట్లు కొట్టొచ్చుగా ప్రభువుకి. అనేక మంది ఇది కల్పితమైనటువంటి పుస్తకము, అనేక మంది ఇది వారికి వారుగా రాసుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథం అని అంటున్నారు. కాదు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సాక్షాత్తు మనము ఆరాధిస్తున్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి ఆ ప్రభువే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తన ప్రవక్తల ద్వారా రచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి కార్యములను మన జీవితంలో ప్రభు ఎలా జరిగిస్తాడో ఈ రాత్రి మనము చూద్దాం. ఆయన వాక్యమును విని దేవుని సన్నిధిలో మీరందరూ కూడా జీవమును కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ వాక్యములో ఉన్నటువంటి విశేషం ఏంటి? ఈ వాక్యము ఒక మనిషిని ఏమి చేస్తుంది? ఈ వాక్యము దేవుని సన్నిధిలో ఎలాగున ఒక మనిషి జీవితంలో ప్రభావితం చేస్తుంది. దేవుని యొక్క వాక్యములో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు మనలోనికి ఎలా వచ్చింది అంటే, జీవము కలిగిన ఈ వాక్కును మనము ధ్యానించుట ద్వారా మాత్రమే. హల్లెలూయా. అంతకు మించి నువ్వు ఏ ప్రయత్నం చేసినా సరే సంపూర్ణమైన మానవుడివి కాలేవు, సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడివి కాలేవు. దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో ప్రభు మాట సెలవిస్తున్నటువంటి విషయము యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచన భాగము నుండి, వృక్షము నరకబడిన ఎడల అది చిగురుచుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగురిచ్చును, లేత మొక్కలు వదే అది కొమ్మలు వేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరిగా భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, చూడు, నీటి వాసన మాత్రము చేత అది చిగురించును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వృక్షాల గురించి తెలుసు, అనగా చెట్ల గురించి బాగా తెలుసు. ఒక చెట్టు మరలా భూమిలో నుంచి పెరగకుండా ఉండాలంటే ఏం చేస్తారు? భూమి కాంట దాని వేర్లను తీసివేసేస్తారు, దాని వేర్లను పొడిచి తీసివేస్తారు. కానీ ఇక్కడ వాక్యములో రాయబడినటువంటి విషయం ఏంటంటే, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురిచునని, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగురించును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము నీరుకు పోల్చబడింది. ఈ జీవజలమైనటువంటి వాక్యము అక్కడ వృక్షము అనగా ఒక మానవుడు. వృక్షము ఈ భూలోకములో ఉన్నటువంటి ఆ ఒక్క సహజ సిద్ధమైనటువంటి వృక్షాలు నరకబడి అవన్నీ కూడా వేర్లతో పెగిలించబడినా సరే అవి మరలా మొలకెత్తుతాయో లేదో తెలియదు. కానీ ఒక మానవుడు నిర్జీవమైపోయి, తనలో ఉన్నటువంటి జీవమును కోల్పోయి, తనలో దేవుడు పెట్టినటువంటి వెలుగైనటువంటి ఆత్మను కోల్పోయి, తను భ్రష్టత్వంలోనికి చేరిపోయి నిర్జీవ సంబంధమైన స్థితిలో ఉన్నటువంటి మానవుడు దేవుని యొక్క వాక్యం అనేటువంటి వాసనను చూడగలిగితే, దేవుని యొక్క వాక్యం అనేటువంటి వాసనను హృదయములోనికి స్వీకరించగలిగితే
దేవుని యొక్క ఉపదేశములోనికి ఆ వ్యక్తి రాగలిగితే, నిర్జీవమైనటువంటి తన బ్రతుకులలో ఇదిగో మోడు బారిపోయి బీడు బారిపోయి ఇక ఆధారమే లేదు, నా బ్రతుకు ఇంతటితో ఖతమైపోయిందని చెప్పేసి ఏ మనుష్యుడైనా సరే ఇక నాకు మరణమే శరణం అనుకొని నిలబడినటువంటి మానవునితో ప్రభు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురించును. హల్లెలూయా, హల్లెలూయా. బహు పాపములో ఉన్నటువంటి సమరయ స్త్రీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, అయ్యా దాహముగా ఉంది, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనడు. ఆమె ఏమనుకుంటుంది, ఇవ్వయ్యా రోజు నేను ఈ బావి దగ్గరికి రాలేకపోతున్నాను, అనేక మంది పాపాత్మురాలని చెప్పి నన్ను ఇదిగో నెట్టివేస్తున్నారు, తోసివేస్తున్నారు, వారు ఎవ్వరు లేని సమయంలో నిట్ట మధ్యాహ్న సమయమందు చూసి నేను వస్తున్నానని అంటుంది ఆ తల్లి. కానీ ప్రభు అంటాడు, నేను ఇచ్చేది ఈ భూలోక సంబంధమైన నీరు కాదు, ఆ ఆత్మ సంబంధమైనటువంటి నీటి వాసన నీ జీవితంలో నీవు స్వీకరించగలిగితే, నీ జీవితంలో ఆ వాక్యము ద్వారా నీవు బ్రతకగలిగితే, నీ జీవితపు యొక్క అడుగులను వాక్యం అనేటువంటి ఉపదేశము మీద నీవు కట్టబడగలిగితే, దేవుని యొక్క వాక్యం అంటున్నది, ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ వాక్యం అనేటువంటి నీరు నీకు తగిలితే, ఆ వాక్యం అనేటువంటి నీటి చేత నీవు తడపబడగలిగితే, ఆ వాక్యం అనేటువంటి నీరు నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శిస్తూ నీతో మాట్లాడుతూ నీలో ఉన్నటువంటి ప్రతి పాపమును ఎత్తి పట్టి చూపిస్తూ ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపమునకు నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం అనేటువంటి వాసన చేత నీ యొక్క దేహమును నీవు స్పర్శించుకోగలిగితే, దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నది, నీ జీవితంలో ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రిగా నా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ఈ రోజు ఒక నవనూతనమైనటువంటి జీవము పుట్టుగాక. మోషే అంటున్నాడు, నీ వాక్యము, ఆ వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించాలి. ఆ వాక్యం అనేటువంటి వాసన తగిలినటువంటి అనేక మంది నిర్జీవమైనటువంటి బ్రతుకులలో దేవుడు జీవాన్ని కలుగజేశాడు. ఎంతో మంది కరుడు గట్టినటువంటి కిరాతకులు మార్చబడ్డారు, ఎంతో మంది నక్సలైట్లు మార్చబడ్డారు, ఎంతో మంది ఇదిగో వ్యభిచారులు మార్చబడ్డారు, ఎంతో మంది జోదగాళ్ళు మార్చబడ్డారు, ఎంతో మంది త్రాగుడికి అనేక రకములైనటువంటి బానిసత్వపు బంధకాలకు ఇదిగో నలిగిపోయి మగ్గిపోయి పాపపు లోకములో శాపం అనే కాడిని ఏడవలేక బ్రతుకు ప్రయాణాన్ని సమాధి తోటలోనికి నడిపించినటువంటి అనేక మంది ఉన్నారు. ఇదిగో వాక్యం అనేటువంటి వాసన తగిలి ఆ వాక్యం అనేటువంటి నీటిని త్రాగి దేవుని యొక్క ఉపదేశములో కట్టబడి వారి జీవితాలను నూతనపరుచుకొని దేవుని సాక్షులుగా వాడబడిన అనేకులు ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రి ప్రభు నీతో ఎందుకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అని అంటే, క్రైస్తవులంటే ఎవరు? క్రైస్తవులంటే ఎవరండి? క్రీస్తుని నమ్మిన వారు, అంతేనా? నేను అంటాను, వాక్యానుసారముగా జీవించువారు మాత్రమే క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది తరతరముల నుంచి, నేను 30 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళుతున్నాను అంటుంది ఒక తల్లి. ఇంటి పక్కన అవుతో మా ఊర్లోనే అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు ఏదన్నా పని మీద బండి మీద వెళ్ళేటప్పుడు సడన్గా ఆపి అడిగింది, అయ్యా మా బిడ్డలకు బాగోట్లేదు, మన ప్రార్థన చేసావుగా బాగుందంట, ఫోన్లో కొంచెం ప్రార్థనలో పెట్టాయా, 30 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నానయ్యా, ప్రయోజనం ఏముంది? నువ్వు 30 సంవత్సరాల భక్తి చేసి 60 సంవత్సరాల భక్తి చేసి నీ మరణాన్ని ఇదిగో నీవు పొందుకున్న తర్వాత, సమాధి గోతిలో కప్పబడిన తర్వాత జీవము కలిగిన పరలోకములో చేర్చబడకపోతే ప్రయోజనము ఏముంది? రాత్రి ఆలోచించు. క్రైస్తవుడనగా తల్లిదండ్రులు క్రైస్తవులైతే బిడ్డలు పుట్టగానే వారు క్రైస్తవులు ఎవరు? లేదంటే ఇదిగో మేమందరము క్రైస్తవులము, మా తరతరాల నుంచి క్రైస్తవులము, మేము ఆదివారం ప్రార్థనకి వెళుతున్నామంటే క్రైస్తవుడు అయిపోవు.
క్రీస్తును ధరించుకొని ఆయన వాక్య ప్రకారము నడిచిన వారు మాత్రమే క్రైస్తవులు. హల్లెలూయా. దీనిలో చెప్పటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. మన మధ్యకాలంలో క్రైస్తవ వ్యతిరేకులు, మతోన్మాదులు చేస్తున్నటువంటి విచ్చలవిడి విషయం ఏంటో తెలుసా? క్రైస్తవులు బారుల్లోకి వెళ్ళట్లేదా? క్రైస్తవులు సినిమాలు చూడట్లేదా? క్రీస్తు మీరు గొంతు చించుకొని అరుచుకొని వాక్యం చెబుతారు కదా, మీ వాళ్ళు వ్యభిచార గృహాల్లో లేరా అని అడుగుతున్నాడు. వాడు సరైన క్రైస్తవుడైతే, క్రీస్తుని ధరించుకున్నవాడైతే, వాక్యానుసారంగా బ్రతికేవాడైతే, వాక్యమును ధరించుకొని వాక్యం అనేటువంటి జీవము కలిగిన దేవుని మార్గములో నడవటానికి తన ప్రాణాత్మ శరీరములను ఇదిగో దేవుని కొరకు ప్రాణార్పణముగా అర్పించడానికి సిద్ధపడిన వాడైతే వాడెందుకు బార్ షాప్లో ఉంటాడా? వాడెందుకు సినిమా హాల్లో ఉంటాడా? వాడెందుకు వ్యభిచార గృహంలోనికి వెళ్తాడు? వాళ్ళెందుకు ఇతరుల మీద వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలతో మండిపడుతూ ఉంటారు? ఇతరుల మీద సాడీలు, గుద్దులాటలు, పెనుగులాటలు ఎందుకు? దేవుని యొక్క వాక్యమును వారు వింటున్నారు, కానీ ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తిని పొందుకోలేకపోతున్నారు. ఆ వాక్యములో ఉన్నటువంటి సారాన్ని జీవితంలో అన్వయించుకోలేకపోతున్నారు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చేత ఎంతో మంది ప్రభావితం చేయబడ్డారు. ఈ వాక్యము చేత ఎంతో మంది మార్చబడ్డారు. ఈ వాక్యమును అనుసరించి ఎంతో మంది క్రొత్త పరికరాలను కనుగొన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు వేస్తారు తెలుసా? ఆ మత్తు మందును కనుగొంది ఎవరు? ఆ మత్తు మందును కనుక్కుంది ఎవరు తెలుసా? సర్ జాన్సన్ యంగ్ సింప్సన్ అని ఆయన పేరు. ఆయన ఒక మంచి భక్తుడు, క్రైస్తవుడు. అతను ఒక మంచి సర్జికాలిస్ట్. సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు ఆ నొప్పి తట్టుకోలేక ఎంతో మంది చనిపోతూ ఉంటే అతని హృదయంలో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఇంతమందికి వైద్యం చేస్తున్నాను, కానీ వీరిలో సగానికి సగం ఈ యొక్క నొప్పికి తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు. వైద్యం చేస్తూ ఉండగానే ప్రాణాలు పోతున్నాయి. నేనేం చేస్తే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి వారికి జీవితాన్ని ఇవ్వగలనని ఆలోచించాడు. అప్పుడు పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యెహోవా ఆత్మస్వరూపిగా తన పోలిక చొప్పున మానవుని చేసి వాని యొక్క ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ యొక్క స్త్రీనిగా నిర్మించి ఆమెకు నారి అని పేరు పెట్టినప్పుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆదాముకు గాఢ నిద్ర కలుగా చేసి. హల్లెలూయా, హల్లెలూయా. సర్ జేమ్సన్ యంగ్స్, ఆ యొక్క సర్ జేమ్స్ యంగ్ సింప్సన్ ని ఆ వాక్యం ప్రభావితం చేసింది. అసలు నిజముగా ఆ ప్రక్కటెముకను బయటకు లాగాడు. ఆ యొక్క ప్రక్కటెముకను బయటకు లాగి మరలా మాంసముతో దానిని పూర్తి చేశాడు. ఆ సమయంలో ప్రభు చేసిన కార్యం ఏంటి? గాఢ నిద్రను కలుగజేశాడు. అంటే ఒక వ్యక్తి గాఢ నిద్రలోనికి వెళితే తనకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి ఈ పరికరాన్ని మనం కనుగోవాలి. ఎలా కనుగోవాలి అని చెప్పేసి కెమికల్స్ అన్నిటినీ సెర్చ్ చేశాడు. దానిలో క్లోరోఫామ్ అనేటువంటి దానిని తీసుకున్నాడు. అది ఒక మనిషిలోనికి వెళితే అతనికి మొత్తం ఎక్కువైపోతాయి. తన దేహాన్ని గుణపాలతో పొడిచినా సరే బాధ తెలియదు. అందుకని ఆయన ఏమన్నారంటే ఫాదర్ ఆఫ్ క్లోరోఫామ్ అన్నారు. ఆయన ఈ పరికరాన్ని కనుగొని ఈ మత్తు సంబంధమైనటువంటి ఆ యొక్క మెడిసిన్ కనుక్కున్న తర్వాత ఆయన చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? దీనిలో నా యొక్క ఆలోచన ఏమీ లేదు, పరిశుద్ధ గ్రంథములో నా ప్రభు కార్యము చేశాడు, దానిని నా జీవితంలో నేను చేయాలనుకున్నాను, అది ట్రై చేశాను, దానిని ప్రభు విజయవంతం చేశాడు అన్నాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టొచ్చుగా నిద్ర మెత్తుకుంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ప్రార్థనలో కూర్చున్నట్టే ఉంటారు, వింటున్నట్టే ఉంటారు, కానీ వినరు, నిద్రపోతా ఉంటారు. కాబట్టి
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క లేఖనంలో ఉన్నటువంటి మోషే మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన వాక్యమును మీరు ప్రేమించి ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనండి. నీలోనికి ఆ జీవము రావాలి అంటే, ఆ వాక్యమును నీవు ప్రేమించాలి అంటే, ఆ వాక్యమును నువ్వు హత్తుకోవాలి అంటే, మొదట నీలో జరగాల్సిన కార్యం ఏంటంటే ఆ వాక్యం అనేటువంటి వాసన చూడడానికి నీ మనస్సును సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. యోబు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, వాక్యం అనేటువంటి ఆ నీటి వాసన మాత్రము చేత అది మరలా తిరిగి చిగురిస్తూ ఉంటదట. ఇక దెర్ ఈజ్ నో ఎనీ ఛాన్స్ టు రైజ్ అప్. ఇక ఎలాంటి ఆధారం అనేటువంటిదే లేదు అతడు తిరిగి లెగవటానికి. కానీ ప్రభు వచ్చాడు, లాజరు బయటికి రమ్మని పిలవగానే ఆ వాక్కు అనేటువంటి ఆ వాసన తగలగానే చెవుకి, ఇదిగో కట్టబడినటువంటి వాడు లేచి బయటకు వచ్చేసాడు. కుళ్ళిపోయినటువంటి శవములోనికి మరలా జీవం వచ్చింది. కుళ్ళిపోయినటువంటి శవములోనికి మరలా ఆ నిర్జీవమైనటువంటి బ్రతుకులోనికి దేవుడు మరలా జీవాన్ని ప్రసాదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నావేమో. మానవునిగానే బ్రతుకుతూ మానవ విలువలను, నైతిక విలువలను కోల్పోయి క్రైస్తవునిగా వేషధారణ భక్తిలో ఇంకనూ బ్రతుకుతూ ఉన్నావేమో. ఈ వాక్యాన్ని నీ హృదయానికి అప్లై చేసుకో. నీలో మూడు బారిపోయిన అనుభవాలు నా ప్రభు మరలా చిగురింపజేస్తాడు. నీలో బీడు బారిపోయిన ఆత్మ జీవితములలో సెలయేర్లను పుట్టిస్తాడు. ఆయన వాక్కు పర్వతములను మైనము వలె మారుస్తూ ఉంది. అలాంటి శక్తివంతమైన వాక్కు చేత ఈ రాత్రి నీ జీవితములోనికి నూతన జీవము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచన భాగము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఈ వాక్యం ఏం చేస్తుందంటే, నిర్జీవమైనటువంటి నీ బ్రతుకులో ఇక నీవు జీవించడానికి ఆధారమే లేదు. నీకు వేర్ల కాంట కూడా నరికివేయబడ్డావు, ఇక ఆధారం లేదు. కానీ ఆ వాక్యం అనే వాసనను నువ్వు చూడగలిగితే, ఆ వాక్యమైనటువంటి దేవుని నీ హృదయంలో నువ్వు అప్లై చేసుకోగలిగితే, నీకు ఒక నూతన జీవాన్ని నా ప్రభు ఈ రాత్రి అనుగ్రహిస్తాడు. రెండవదిగా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆయన వారు పడిన గుంటలో నుంచి లేవనెత్తడానికి తన వాక్కును పంపించాడు. హల్లెలూయా. వారు ఏ గుంటలలో పడి ఉన్నారో, వారు ఏ గుంటల మధ్యలో కృంగిపోయి ఉన్నారో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఆ గుంటలలో నుంచి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథములో ప్రభు అంటాడు ఒక సంఘముల గురించి, నీవు శ్రమలో, ఓర్పులో, కష్టములో, నష్టములో, దుఃఖములో, ప్రతి విషయములో కూడా సహనము కలిగి వాక్యాన్ని విన్నావు, కానీ నీవు పడిపోయావు. ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందుకొని మరలా ఆ మొదటిని క్రియను చేయమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే నీ యొక్క దీపస్తంభాన్ని తీసివేస్తాను నేను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము ఏమి చేస్తుందంటే, చెడిపోయిన బ్రతుకులను మరలా తిరిగి బాగు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చెదరిన గుండెను బాగు చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే కేవలము సాక్షాత్తు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్కు మాత్రమే.
హల్లెలూయా. అప్పుడప్పుడు నాకు కొంచెం పాటలు రాసే అలవాటు ఉంటుంది. అర్ధరాత్రులు నిద్రలు పట్టిన సమయంలో ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఏదన్నా ఆలోచన కలుగజేస్తే పాటలు రాస్తూ ఉంటాను. ఆ సమయంలో 2015 జూన్ మాసంలో ఒక రాత్రిపూట పనుకున్నప్పుడు నిద్ర పట్టడంలా ఆ రోజు ప్రభుతో మాట్లాడుతూ ఇంచుమించు 2:30-3 గంటల ప్రాయంలో ఇలా రాసుకున్నాను. కలత చెందిన వేళ నా హృదయం నీ వాక్యమే నా ఆధారం. కలత చెందిన వేళ నా హృదయం నీ వాక్యమే నా ఆధారం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించడం. కలత చెందిన వేళ నా హృదయం తెంపదగిచి నీ వాక్యమే నా ఆధారం. ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన. నీతో నేను ఉంటా యేసయ్యా, నాతో నీవు రావాలయ్యా నా యేసయ్యా. నీతో నేను ఉంటా యేసయ్యా, నాతో నీవు రావాలయ్యా నా యేసయ్యా. నాతో నీవు రావాలయ్యా. నా కొరకై ప్రాణం అర్పించిన మంచి కాపరి నా యేసయ్యా. రెండోసారి నా కొరకై ప్రాణం అర్పించిన మంచి కాపరి నా యేసయ్యా. కలత చెందిన వేళ నా హృదయం నీ వాక్యమే నా ఆధారం నా యేసయ్యా. కలత చెందిన వేళ నా హృదయం నీ వాక్యమే నా ఆధారం. ఆరాధన ఆరాధన నీకే నా ఆరాధన నా యేసయ్యా. నీకే నా ఆరాధన. దగ్గరగా ఒక స్తోత్రం చెప్దాం మా ప్రభుకి. హల్లెలూయా. చెడిపోయిన నీ బ్రతుకును మరలా బాగు చేయగలిగినది. కలతలలో, కన్నీళ్లలో, కష్టాల బాటలో నిన్ను చూసి నీ వారే నిన్ను హేళనగా మాట్లాడుతూ అయ్యో నా అనుకున్న వారు నాకు హక్కున చేర్చుకొని సహాయము చేస్తారనుకుంటే ఇక ఆధారమే లేదన్నట్టు నా బ్రతుకు మొత్తము చెడిపోయి విచ్ఛిన్నమైపోయింది. నా బ్రతుకును ఈ రాత్రి బాగు చేయగలిగిన వారు ఎవరు? ఈ సమయంలో నా బ్రతుకును మరలా సరి చేయగలిగిన వారు ఎవరు? చెడిపోయిన నా బ్రతుకులో, పడిపోయిన నా బ్రతుకులో ఇదిగో శాంతము అధోపాతాళానికి తొక్కబడినటువంటి అంధకారములో ఉన్నటువంటి నా బ్రతుకును ఆ నాశనకరమైన గుంటలో నుంచి మరలా ఎవరు పైకి లేవనెత్తుతారు? మరలా ఎవరు తిరిగి జీవాన్ని నాకు కలుగ చేయగలరు అని వెతుకుతున్న సందర్భంలో పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతున్నది, ఆయన వారిని బాగు చేయడానికి తన వాక్కును పంపించాడంట. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేశాడు. ఆయన తన వాక్కును పంపి వారు పడిన గుంటలో నుంచి వారిని విడిపించాడు. ఈ రాత్రి నా ప్రియమైన తల్లి, తండ్రి, సహోదరుడా, స్నేహితుడా, ఓ ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముళ్ళారా, దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్నది. మొదట ఆత్మీయులుగానే ప్రారంభమయ్యో, మొదట నీ జీవితము దేవునితో అనుసంధానము చేయబడాలని, ఆ పరమ కానాను అయినటువంటి పరలోక పట్టణములో ఉండాలనేటువంటి ఆకాంక్షతోనే వాక్యమైనటువంటి దేవునిని నీవు ప్రేమించావు.
ఆ వాక్యమైన దేవునిని నీవు హత్తుకున్నావు. ఆ వాక్యమైన దేవునితో నీవు సహవాసము చేసి జీవాన్ని కోరుకున్నావు. కానీ నీ బ్రతుకు చెడిపోయింది, నీ బ్రతుకు పడిపోయింది. కానీ ఈ రాత్రి నా ప్రభు యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది, ఆయన మరలా తిరిగి బాగు చేసి లేవనెత్తుటకు సమర్థుడు, తండ్రి కృపాసనము ఎదుట నిన్ను నిలవబెట్టుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. చిన్నపిల్లలు కొడుతున్నారు. అప్పుడప్పుడు అలాంటి పనులు చేస్తే మంచిదంట. చప్పట్లు కొడితే ఏం జరిగిద్ది? రక్త ప్రసరణ బాగా జరిగి గుండెల్లో ఉన్న వాల్స్ బ్లాక్ అవుతూ ఉంటే సరి చేయబడతా ఉంటాయి. ఆరాధన చేయించేటప్పుడు కూడా నేను గమనిస్తూ ఉంటా. ఏ సభకి వెళ్ళినా అక్కడ ఎవరైనా సేవకులు ఆరాధన చేయించేటప్పుడు చక్కగా మోకరించి నేను ఆరాధనలో పాల్గొంటా. ఎందుకనంటే మనం ఎంత స్థితిలోనికి వెళ్ళినా, మనం కలెక్టర్లమైనా, యాక్టర్లమైనా, డాక్టర్లమైనా, మిలిటరీలమైనా, ఆర్మీలమైనా యేసయ్య సన్నిధిలో అందరము సమానులమే. హల్లెలూయా. కాబట్టి నీకున్నటువంటి స్థితి, నీకున్నటువంటి సామర్థ్యము, నీకున్నటువంటి హోదా ఎక్కడ? మందిరము గేటు బయట, సభ బయట. సభలోనికి వచ్చిన తర్వాత నీవు అందరితో పాటు సమానమని గుర్తించి ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తన 130వ వచ్చిన భాగం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అదేవిధంగా 34:5 రాయబడింది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములన్నడు లజ్జింపకపోవును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటున్నది, నీ వాక్యము వెల్లడి అవుట తోడనే. దానిని అందరైతే రిసీవ్ చేసుకుంటారో వారి జీవితంలో వెలుగు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. తెసలోనిక సంఘాన్ని ప్రభు పిలిచాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు కానీ ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు వలె మార్చబడి ఉన్నారు. కారణం ఏంటి? అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన వాక్యము వెల్లడి అగుట తోడనే వారు రిసీవ్ చేసుకున్నారు. చీకటి నిండిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడతెగలో వెలుగులు నింపడానికి ఆ దేవాతి దేవుడే వాక్స్వరూపిగా దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన వాక్స్వరూపిగా సృష్టిని సృజించాడు. రెండవదిగా ఆత్మస్వరూపిగా తన యొక్క భక్తులకు పరిచయం అయ్యాడు. మూడవదిగా శరీరధారిగా ఆ వాక్యమైనటువంటి దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆ వాక్యములో భక్తుడైన యోహాను అంటాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉన్నను. ఆ యొక్క జీవము కలిగిన వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి ఎంత మాత్రము కూడా దానిని గ్రహింపలేకై ఉన్నది. ఎన్ని సంవత్సరాలు నీవు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విన్నా సరే దానిని గ్రహింపలేకపోతే నీవు చీకటి అనుభవాలలో బ్రతికిన వాడవే. దానిలో నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయి, నీలో వాక్యం పని చేయకపోతే నీవు చీకటి. ఆ చీకటిని ప్రభు ఎక్కడ తెస్తాడు తెలుసా? కటిక బిలాములో పడివేస్తాడు. హల్లెలూయా. చీకటి నిండిన నీ బ్రతుకును వెలుగు వలె మార్చడానికి ప్రభు తన వాక్కును వెల్లడి చేస్తూ ఉన్నాడు. నీకొక విషయం చెప్పనా? సృష్టి ప్రారంభము నుంచి కూడా ప్రకటించబడుతున్నది ఒకటే, అది జీవము కలిగిన దేవుని వాక్యము. అలనాడు ఇశ్రాయేలీయులతో ప్రభు ఇదిగో ప్రవక్తలను ఏర్పాటు చేసి, నాయకులను ఏర్పాటు చేసి, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి బోధించాడు, ప్రకటించాడు, ప్రవచించాడు. వినలా. అందుకనే యెషయా భక్తుని ద్వారా ప్రభు తన ఆత్మలో రోధిస్తూ, అయ్యో నేను పిల్లలను పెంచి పెద్దవానిగా చేసి తిని గాని వారు నా మాట వినలేకపోతున్నారు.
ఈరోజు రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డారా, నీకు తల్లి గర్భములో పిండముగా రూపించి 9 మాసాలు సురక్షితముగా తల్లి గర్భములో నిన్నుంచి తీరా తల్లి గర్భములో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చి నేటికి నీ వయసు 20, 30, 40, 50, 60 తెలియదు, కానీ ఈ క్షణము వరకు సజీవులముగా ఉన్నామంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. ఒకసారి చప్పలు కొడదామా బిగ్గరగా? హల్లెలూయా! అందరూ కొట్టాలి, వెనకమాల ఎవరు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. టైం ఓవర్ అయిపోయింది, దానివల్ల మీకు ఇలాంటి ఎక్సర్సైజులు ఉంటాయి. కొంచెం సహకరిస్తే వాక్యం చక్కగా మీ హృదయాల్లో స్థిరపరచబడును గాక. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలను పెంచి పెద్దవానిగా చేశాడంట, కానీ ఆయన మాట వినకుండా తిరగబడుతున్నారట. ఇశ్రాయేలు జనాంగమును కూడా ఎన్నో అద్భుతాలు చేసి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి బండను చీల్చి ఆకాశ పక్షులను అనగా పూరేడు పక్షుల చేత ప్రభు పోషించి పరలోక మన్నా చేత ఆహారమును పంపించి వారి ఆకలి దప్పులను తీర్చి వారి యొక్క చెప్పుల వారైనను ఊడిపోకుండా వారి యొక్క వస్త్రములైనను మాయకుండా దేవుడు కృపాక్షేమములు ఇస్తే వారు దేవుని మీద తిరగబడ్డారట. ఈరోజు సంఘములో లోబడే వాళ్ళకంటే తిరగబడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడికి వెళ్ళినా సరే నీ కోసం కడుపు కట్టుకొని రోధించి కన్నీరు గార్చి ఉపవాసములుండి నీ కుటుంబం ఎక్కడ నశించి నరకానికి పోతుందో, అయ్యో నువ్వు తప్పుదారిన పడిపోతే ఎక్కడ ఆ యొక్క అపవాది నిన్ను మింగివేస్తాడని చెప్పి నీ కోసము నీ ప్రాంతము కోసము రోధించి కన్నీరు కార్చి నిత్యము కూడా మోకాళ్ళను నలగగొట్టుకొని కడుపును బిగబెట్టుకొని ఆకలి దప్పులతో అలమటిస్తూ అనేక రోగాలను కొని తెచ్చుకునేది ఎవరో తెలుసా? నీ కన్న తల్లి కాదు, నీ కన్న తండ్రి కాదు, నీకున్నటువంటి సహోదరులు కాదు, నీకున్నటువంటి స్నేహితులు కాదు, నీకున్నటువంటి బంధు బలగం కాదు. నీ ప్రాంతము కొరకు రోధించేవాడు, నీ కుటుంబం కొరకు రోధించేవాడు, నీ బిడ్డల ప్రాణముల కొరకు నిత్యము కూడా ఆ తండ్రి పాదాలను పట్టుకుని విజ్ఞాపన చేసేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము దైవజనుడు మాత్రమే. దగ్గరగా చప్పలు కొట్టాలి. నిజం. నువ్వు ఇచ్చేటువంటి కానుకల కోసమో లేక నువ్వు ఇచ్చేటువంటి ఇంకో దానికోసం కాదు. దేవుడు భుజస్కంధాలపై మోపినటువంటి భారమును బట్టి సేవకుడు నిత్యము కూడా తన ప్రాణాత్మ దేహములను నలగగొట్టుకుంటూ అయ్యో నా ప్రాంతములో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ రక్షించబడాలి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉంటాడు. కానీ ఆ సేవకుడు అంటే లెక్క ఉండదు, ఆ సేవకుడు అంటే విలువ ఉండదు, ఆ సేవకునికి ఇవ్వాల్సిన మర్యాద ఉండదు. ఇది సార్వత్రిక సంఘములో ప్రతి సంఘములో జరుగుతున్నటువంటి విషయమే. ప్రతి సంఘములో జరుగుతున్నటువంటి యథార్థమైన సంఘటన. ఎవరు సేవకులకు విధేయులై లోబడతారో వారిని దేవుడు లేపి ఆశీర్వదిస్తాడు. మోషే తర్వాత యెహోషువకు నాయకత్వం ఎందుకు అప్పగించాడో తెలుసా? ఇదిగో మోషే గోత్రికుడు కాకపోయినా ఇశ్రాయేలులో ఇదిగో ఆ యొక్క నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వంశములో పుట్టకపోయినా ఇదిగో యెహోషువకు దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడంటే అతడు లోబడేటువంటి స్వభావాన్ని బట్టే. అన్నదమ్ములందరినీ పక్కన పెట్టి చిన్నవాడైనటువంటి దావీదుని ఎందుకు ప్రభు సింహాసనం మీద నిలబెట్టాడంటే లోబడేటువంటి స్వభావమును బట్టి. ఈ రాత్రి నువ్వెందుకు లోబడటంలా? నీవు చీకటిలో ఉన్నా నీ దైవజనుడు నిత్యము నీ కోసము రోధిస్తూ విలపిస్తూ అయ్యా ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారం నేనైతే అలాగనే ప్రార్థన చేస్తాను. రేపు ఉదయం వాక్యం బోధించాలి, ఈరోజు ఎలాగా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నాయనా ఈ రాత్రి ఒక వాక్కునిస్తే నీ మాటగా సంఘానికి బోధిస్తానయ్యా. సమయంలో అన్న దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే మనసంతా కలవరం. కృపా సన్నిధి పరిచర్యకు వచ్చినప్పుడు ప్రారంభం, ఆఖరిగా తెల్లారితే ప్రయాణం ఉంది. ప్రభువా నువ్వు వాక్యం ఇవ్వలేకపోతే నేను మాట్లాడలేనయ్యా, నీ సేవకుని పరిస్థితికి సంఘానికి కావలసిన ఉపదేశం ఇవ్వబోయా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే కొన్ని సందర్భాలను ప్రభు బయలుపరిచాడు. ఆ సందర్భాన్ని బట్టి అక్కడ వాక్యాన్ని బోధిస్తే ఆ సేవకుని కుటుంబము ఆదరించబడింది. సంఘములో కార్యములు జరిగాయి, సేవకుడు మీ మధ్యలోనే ఉన్నాడు. ఇది యథార్థమైన సంఘటన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీ కోసము, నీ కుటుంబం కోసము, నీ జీవితాన్ని ఆ పరలోకములో జీవము కలిగిన మార్గములో ఆయనను హత్తుకొని నీవు బ్రతుకున్నట్లుగా నీకు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ అనగా ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి మాటను ఏరి దాని అంతటిని ఒక అంశముగా సిద్ధపరచడానికి ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉండాలో తెలుసా? ఎంత వాక్యములో ఉన్నటువంటి ఆధారాలను వెతకాలో తెలుసా? ఎంత బైబిల్ యొక్క ఇదిగో అట్లాస్ పుస్తకాలు చదవాలో తెలుసా? ఏదో 4 మాటలు వచ్చి మీ యొక్క జీవితాలను హాస్యపదంగా చెప్పేది కాదు వాక్యం అంటే. అపోస్తులైన పౌలు తిమోతితో అంటాడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో బోధించు, ఉపదేశించు, ఖండించు, బుద్ధి చెప్పే సంఘములో, ఖండించే సంఘములో ఇదిగో గాయము రేపేటువంటి మాటలు నీ హృదయాన్ని తాకుతున్నాయి అంటే దేవుని యొక్క వాక్యం అంటున్నది, తండ్రి తనను ప్రేమించు వారిని గర్దిస్తాడు. హల్లెలూయా. ఎందుకు? నీ జీవితం చీకటిలోనికి వెళ్ళిపోకుండా ఆ వాక్యము వెల్లడవగానే నీలోనికి ఒక జీవాత్మ కలగాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సేవకునిలో నుంచి నీతో మాట్లాడతాడు. దాని కొరకు సేవకుడు ఎంత నలగొట్టుకుంటే పని జరుగుతుందో తెలుసా? ఇవన్నీ తెలియ వచ్చేస్తారు. ఆ అయ్యగారు బాగా చెప్పాడు, ఈ అయ్యగారు బాగా చెప్పాడు, అయ్యగారులకు మార్కులు వేస్తారు. మన జీవితాలు ఎట్లాగే ఉంటాయి. మార్కులు వేయటం మానేసి జీవితాలు మార్పు చెందితే ఒక నూతనమైన కృప పొందుకుందరుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బోధించేది ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యం అంటున్నది, నా ఆత్మ ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రేమ్ జాషువా గారు పెద్ద ప్రసంగికుడు కాదు, విజయ్ కుమార్ గారు పెద్ద ప్రసంగికుడు కాదు, ఇమానుయేల్ గారు పెద్ద ప్రసంగికుడు కాదు. ఎవరైనా సరే ఈ మట్టి ఘటములో దేవుని యొక్క ఆత్మ వశించి నిలబడి మాట్లాడగలిగితేనే దేవుని వైపు వారి హృదయాలు ఆకర్షించబడతాయి. హల్లెలూయా. యోహాను భక్తుడు అంటాడు, ఎవడునూ కూడా ప్రభువు ఆకర్షించనిదే ఆయన యొద్దకు రాలేరు. ఆయన వాక్యము వెల్లడగుట తోడనే వారికి వెలుగు కలిగిందట. వారి ముఖములు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగిందట. వారికి అన్నడు కూడా లజ్జింపలేదు. ఈరోజు ఏ చీకటిలో నువ్వు బ్రతుకుతున్నావు? ఏ అక్రమపు చీకటిలో నువ్వు బ్రతుకుతున్నావు? యవనస్తుడా, 119వ కీర్తనలో రాయబడిన మాట, యవనస్తులు దేని చేత వారి యొక్క నడకలను సరిదిద్దుకొందురు? జీవము కలిగిన నీ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యమును బట్టియే కదా ఉంది. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు అక్షరము, అలంకారము, పరలోక మర్మము. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు ఏంటిది? అక్షరము, అలంకారము, పరలోక సంబంధమైన మర్మము. అక్కడ యవనస్తులతో ఎందుకు పోల్చాడు ప్రభు? యవనస్తులనే ఎందుకు పెట్టాడు? ఏ మనుషులందరినీ రాయొచ్చుగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని దుప్పినే ఎందుకు పోల్చాడు అక్కడ? దానికి ఒక కారణం ఉంది. దుప్పి ఎంత దాహం వేసినా సరే శ్రేష్టమైన జలములు తన కంటికి కనగపడకపోతే తాగదు. అట్లాగే మనుషులలో బాలురు భయంతో మార్పు చెందుతారు, వృద్ధులు జీవితం అయిపోయింది అని మార్పు చెందుతారు, నడిప్రాయం కలిగిన వారు ఇంకా సగం జీవితంలోకి వచ్చేసాం అని మార్పు చెందుతారు. కానీ యవనస్తుడు మాత్రము లోబడడు. ఒకవేళ లోబడ్డాడంటే వాడిని దేవుడు యోసేపు వలె ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క ఉపదేశము నిన్ను దర్శిస్తూ ఉంది. దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఆయన ప్రత్యక్షత నీ దాకా వస్తుంది. నువ్వు ఏ రకమైన చీకటిలో మగ్గిపోతూ ఉన్నావు? చీకటి ఛాయలు నిన్ను అలుమట్టించుకున్నాయి. ఆ చీకటిలో నుంచి నీవు బయటకు రావాలి అంటే వాక్యము వెల్లడవుట తోడనే నీవు దానిని రిసీవ్ చేసుకోవాలి. మొదటిగా ఏం మాట్లాడాడు ప్రభు? దేవుని యొక్క వాక్యం అనేటువంటి వాసనను హృదయములోనికి తీసుకోవాలి. అప్పుడు జీవం కలుగుతుంది. రెండవదిగా వాక్యమును నువ్వేం చేయాలి అంటే నీ జీవితంలో ఆయన తన వాక్కును పంపినప్పుడు నీవు రిసీవ్ చేసుకోవాలి. ఆ వాక్కును పొందుకోవాలి.
మూడవదిగా ఆ వాక్యము వెల్లడగుట తోడనే నీ యొక్క కన్నులు మనోనేత్రములు వెలిగించబడినట్లుగా నిన్ను నీవు సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తెసలోనిక సంఘము సరి చేసుకుంది కాబట్టి మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభునందు వెలుగుగా మార్చబడి ఉన్నారని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. ఆ వాక్యము విన్నారు, వారి జీవితములు చీకటిలో ఉన్నాయని గమనించారు. ఆ వాక్యం అనేటువంటి దేవుని యొద్దకు నేను వెళితే నా బ్రతుకులో మనోనేత్రములు వెలిగించబడి నా యొక్క జీవితము వెలుగుమయంగా మార్చబడుతుందని చెప్పేసి వారు గ్రహించారు. నీవు వాక్యాన్ని గ్రహించి నీ జీవితాన్ని మార్పు చేసుకోవాలి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచన భాగంలో ప్రభు అంటాడు, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము కలిగి నా వాక్యము విని భయపడుతూ ఉంటాడో వానిని నేను దృష్టిలో పెట్టుకుంటాను. వాని మీద నా కను దృష్టి నిలిచి ఉంటుంది. దేవుని యొక్క కను దృష్టి నీపై నిలిచి ఉండాలి అంటే, దేవుని యొక్క ఆత్మ ప్రసన్నత నీ మీద నిలబడి ఉండాలి అంటే, దైవ సన్నిధి నీకు తోడుగా రావాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో నీవు నీ కుటుంబము భద్రపరచబడాలి అంటే, దేవుని యొక్క వాక్యం అంటున్నది, వాక్యం అనేటువంటి వాసన, వాక్యం అనేటువంటి ఆ యొక్క జీవపు దేవుని ఉపదేశమును నీవు రిసీవ్ చేసుకోవాలి. మూడవదిగా పరిశీలన చేసుకొని మనోనేత్రములు వెలిగించుకోవాలి. ఆ యొక్క ఈ 3 కార్యములు నీ జీవితంలో జరగాలి అంటే ఆ వాక్యము నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు విరిగి నలిగిన హృదయముతో దీనుడవై ఆయన పాదాలు పట్టుకునేటువంటి కృప పొందుకోవాలి. హల్లెలూయా. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయముతో ఆయన వాక్యము విని వణుకుతూ ఉంటాడో, ఆయన వాక్యము విని భయభక్తులతో నడుస్తూ ఉంటాడు, వాని మీద ఆయన కను దృష్టి ఉంటుంది. నోవాహు దినాలలో అనేక మంది ఉన్నారు కదా, నోవాహు మీద తన మీద మాత్రమే ఆయన కను దృష్టి ఎందుకు నిలపబడి ఉంది? ఆయన భూలోకమును పరిశీలనగా చూసినప్పుడంట లోకమంతా చెడిపోయిందంట, కానీ నోవాహు నీతిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ నీతిమంతుడు దేవుని మాటకు విధేయుడే బ్రతకగలిగిన వాడని ప్రభు వాని మీద కను దృష్టి నిలిపాయా. నోవాహా, నీ కోసము, నీ కుటుంబం కోసం, ఈ జనము కోసము ఒక ఓడను సిద్ధపరచు. నేను ప్రచండమైన వర్షాన్ని కుమ్మరించబోతున్నాను. అప్పటిదాకా సృష్టి క్రమములో వర్షం అనేది లేదు. దయతో జ్ఞాపకం చేసుకోండి, సృష్టి ప్రారంభములో వర్షము రాలా. దేవుని యొక్క మాటను వినగా దేవుడిచ్చినటువంటి సదుపాయాలను ఇదిగో మానవుడు దుష్ప్రయోజనం కొరకు వాడి ఇష్టానుసారంగా విచ్చలవిడితనమైన పాపానికి అలవాటు చేసుకున్నప్పుడు దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపించాల్సి వచ్చింది. 40 దినాలు ప్రచండమైన వర్షం కుమ్మరించబడింది. 120 సంవత్సరాలు బోధించాడు. అయినా ఆయన 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని మాటలు. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని మాటలు, పాటించక ప్రభు మాటలు వారలు, పాటించక ప్రభు మాటలు వారలు. నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, ఇదిగో నేను
త్వరగావకును సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగావకును సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము, అందరూ చప్పట్లు పెడుతూ, లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగియు ఆశలు వీడక, ఆశల నెరిగియు ఆశలు వీడక, శాపము నొందెను పాఠము నీకిది. శాపము నొందెను పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగావకును సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగావకును సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. హల్లెలూయా, హల్లెలూయా. శాపము పక్కన తరుముతూ ఉన్నా సరే, ఆపదలు వెంబడిస్తున్నా సరే, ఆ యొక్క జ్ఞానము లేకుండా, ఆ యొక్క వెలుగు సంబంధమైనటువంటి వివేచన లేకుండా, దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించకుండా, దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకోకుండా, దేవుని యొక్క వాక్యమైనటువంటి వాసన చేత, ఆ నీటి చేత జీవితాన్ని కడుగుకోకుండా, శుద్ధీకరించుకోకుండా 120 సంవత్సరాలు బోధ చేసినా సరే ప్రచండమైన వర్షానికి గురైపోయారు. ఒకరోజు పడింది వర్షం, 2 రోజులు పడింది వర్షం, 3 రోజులు పడింది. నిదానంగా కాళ్ళ లోతులకు వస్తున్నాయి, చీలమండలాల లోతులకు వస్తున్నాయి, మోకాళ్ళ లోతులకు వస్తున్నాయి. అప్పుడు వచ్చి నోవహా నోవహా తలుపుది 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 అని చెప్పి కొడుకుతున్నారు. కానీ ఏమాత్రము ప్రయోజనం లేదు. వెనుదిరిగి చూడమాకని చెప్పినా ఇదిగో వెనదిరిగి చూసింది. ఉప్పు స్తంభమై నేటికి కూడా అలాగునే ఉంది లోతు భార్య యొక్క విగ్రహం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఏది కూడా నిరర్థకము కానే రాదు. హల్లెలూయా. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును కూడా గతింపవని లూకా సువార్తలో ప్రభు మాట్లాడాడు. ఈ ఆకాశము లయమైపోయినా, సృష్టి మొత్తము నిర్వీర్యమైపోయినా సరే ఆయన మాట ఎన్నటన్నటికి నిలిచి ఉండేదే. హల్లెలూయా. ముగించి వేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడుతూ ఈ రాత్రి సెలవిస్తుంది. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయముతో ఆ వాక్యమును వింటాడో ఆ వాక్యానికి ప్రభు చెవియొగ్గి ఆలకిస్తాడు. ప్రతి ఒక్కరు లేచి పైకి నిలబడదాం, పైకి లేచి నిలబడదాం, అందరూ పైకి లేచి నిలబడదాం. చాలా మంది సమయం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం ఇదే. కొలసీలకు రాసిన లేఖలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనము జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును కూడా ఆయనతో మహిమందు ప్రత్యక్షపరచబడాలి. ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షత ఎదుట మీరు నిలబడాలి. జీవము కలిగిన దేవుని ఎదుట మీరు నిలబడాలి. అలాగున మీరు నిలబడాలి అంటే జీవమును మీరు హత్తుకోవాలి. దేవుని వాక్యమును విని, ఆయన వాక్యమును ప్రేమించి, ఆయన యొక్క మార్గములలో మీరు నడవాలి.
ఎలా వస్తుంది ఆ జీవము నీలోనికంటే ఆ వాక్యమనే నీటి ద్వారా నువ్వు తడపబడినప్పుడు మాత్రమే. ఎలా వస్తుంది ఆ యొక్క జీవము నీలోనికంటే, ఎలా నువ్వు ఆ దేవునిని హత్తుకొనగలవంటే ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఆ వాక్యమును నీవు గైకొని పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే నీలో నిర్జీవమైనటువంటి బ్రతుకు జీవముగా మార్చబడుతుంది. నీలో దేవుని యొక్క ఆత్మ కొలుగులు కలిగి ఉంటుంది. ఆయన ప్రత్యక్షతతో, ఆయన మహిమతో, ఆయన వెలుగుతో దిగి రాబోతూ ఉన్నాడు. ఆ రోజు సమాధులన్నీ తెరవబడబోతున్నాయని వాక్యము సెలవిస్తున్నది. యెహెజ్కేలు పుస్తకంలో ప్రవచించగా ఎముకలన్నీ సైన్యముగా మార్చబడిన మాట ఎంత వాస్తవమో, రెండవ రాకడలో నా ప్రభు రాబోతున్నప్పుడు ఆ జీవమును హత్తుకొని లీబా షబల రిఖదరల రమ షబల థియల రిఖదరల రోషబ లీబాల షబల థియల రిఖదరల రమ షబబబబబబబ శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూలోకానికి వచ్చిన జీవాధిపతి అయిన దేవుని మార్గములను హత్తుకొని వారు ఇదిగో అనేక మంది అనేక రకములైన చీకటి బంధకాల్లో ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమార్తె, ఓ నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము నీ హృదయాన్ని తాకుతూ ఉంది. ఏ చెడిపోయిన బ్రతుకులో నీవున్నావు, ఏ పడిపోయి పతనమైపోయిన స్థితిలో నీవున్నావు, ఎలాంటి చచ్చి నిర్జీవమైన బ్రతుకులో నీవున్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడయ్యా ఈ రాత్రి. ఇదిగో కొలస్సీలకు రాసిన లేఖ 3:4 ప్రకారము నీవు ప్రత్యక్షమైనప్పుడు నీ మహిమ ఎదుట నేను ప్రత్యక్షమవ్వాలి అంటే ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇశ్రాయేలీయులు 30 లక్షలకు పైచిలకు ఆ యొక్క కానాను యాత్రకు ప్రయాణం చేశారు, కానీ ఇద్దరు మాత్రమే అందులోనికి ప్రవేశించగలిగారు. కారణం ఏంటంటే వారు వాక్యమైన దేవుని హత్తుకుని ఉన్నారు, వాక్యమైనటువంటి దేవుని ప్రేమించారు, ఆ జీవాన్ని కనుగొని ఆ జీవపు మార్గములో వారు నడిచారు. నీవు కూడా ఆ జీవము కలిగిన మార్గములో దీనుడవై విరిగి నలిగిన హృదయముతో ఆ వాక్యానికి విధేయుడవై బ్రతికితే ఈ రాత్రి నా ప్రభు నీలోనికి ఒక జీవాత్మను రప్పించబోతున్నాడు. ఎండిన నీ బ్రతుకులలో ఇదిగో మహా సైన్యముగా మార్చిన యెహెజ్కేలు ప్రవచన వాక్కు రిలీజ్ అవుతుండగా ఇదిగో నవనూతనమైన జీవము సంఘములో ఈ సేవకుడైన విజయ్ కుమార్ గారి సంఘములో కలుగునుగాక. ఈ రాత్రి సభలో, ఈ షారోన్ గ్రేస్ మినిస్ట్రీస్ ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్న ఒక్కొక్కరిలోనికి జీవము కలుగునుగాక. ఒక్క 5 నిమిషాలు సహకరించకపోయినారా? దేవుని వాక్యము నీ దాకా వచ్చింది, దేవుని మాట నీ దాకా వచ్చింది. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, దాటిపోమాకండి. ఇంగ్లాండ్ అనే దేశములో ఒక మంచి బ్రిడ్జి ఉంది. అది సముద్రము మీద కట్టబడిన బ్రిడ్జ్. అది సముద్రం మీద కట్టబడినటువంటి రైలు బ్రిడ్జ్. అది రైలు వచ్చేటప్పుడు ఆ యొక్క సముద్రం మీద బ్రిడ్జ్ అటాచ్ అవుతుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత విడిపోతాయి. అలాగే నా బ్రిడ్జ్ పనిచేయడానికి 13 చక్రాలను అమర్చాడు. ఆ యొక్క క్యాబిన్ లో ఆ మిషన్ ఆపరేట్ చేసేటువంటి వ్యక్తి తనకు లేక పుట్టినటువంటి ఏకైక కుమారుడు, 3-4 సంవత్సరాల ప్రాయం కలిగిన కుమారుని తీసుకెళ్ళాడు అక్కడికి. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఇదిగో ఆ బ్రిడ్జ్ పని చేయాలంటే ఆ గ్రీన్ బటన్ నొక్కాలి, ఆ రెడ్ బటన్ నొక్కాలి. ఆ 2 ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆ మిషన్ వర్క్ అవుతుంది. అలాగే బ్రిడ్జ్ వస్తూ ఉండగా 4 కిలోమీటర్ల అవతల సైరన్ ఇచ్చింది. స్పీడ్ గా ట్రైన్ చేస్తుంది. 7 కుమారులను వెతుకుతూ ఉన్నాడు తండ్రి. ఆ కుమారుని వెతుకుతున్న క్రమంలో ఆ కుమారుడు ఇదిగో ఆ 4 సంవత్సరాల ప్రాయం కలిగిన కుమారుడు ఇంచుమించుగా 8 చక్రాలకు పైన ఎక్కేశాడు. ఆ ట్రైన్ బహు స్పీడ్ గా వేగవంతంగా వచ్చేస్తుంది. వేగవంతంగా వస్తున్నటువంటి ఆ ట్రైన్ లో వేల మంది ప్రజలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెళ్ళి కుమారుణ్ణి రక్షించొచ్చి బటన్ ఆపరేట్ చేద్దామంటే సమయం లేదు. ఆ తండ్రి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో
ఏ బటన్ అయితే నొక్కకూడదు ఆ బటన్ మీద పడిపోయాడు. నేను వల్ల తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ఏకైక కుమారుడు ఆ చక్రాల మధ్యలో నలిగి ముద్దైపోయి రక్తపు మాంసపు ముద్ద వలె మార్చబడ్డాడు. ఈ రాత్రి పరలోక తండ్రి ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత ఎదుట నిన్ను నిలవబెట్టడానికి కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్తపు ముద్ద వలె మార్చాడు. రక్తపు ముద్ద వలె మార్చాడు. ఆ కోరు అనేటువంటి లోయలో ఇదిగో ఏ పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నావు, ఆ గొల్గొతా కొండపై సిలువ అనేటువంటి బ్రిడ్జిపై ప్రభు నలిగిపోయాడు. ఐకి ట్రబుల్ అందరూ సేఫ్ అయిపోయారు. కానీ ఒక ప్రియ కుమారుడు నలిగి ఇదిగో రక్తపు ముద్ద వలె మాంసపు ముద్ద వలె మార్చబడ్డాడు. సాక్షాత్తు నీ కొరకు నా కొరకు మనము ఆరాధిస్తున్న యేసయ్య పచ్చి మాంసపు ముద్ద వలె సొగసైనను స్వరూపమైనను లేకుండా మార్చబడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన వాక్యము నువ్వు వింటున్నావని, ఆ వాక్యమును విని ఆయన రక్తములో నీ దేహాన్ని కడుగుకుంటావని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి అయ్యా నా జీవితంలో నీ వాక్యాన్ని ధరించుకుంటానయ్యా ఒక్క మాట చెప్పగలవా ప్రియ సహోదరి సహోదరుడా? ఓ భక్తుడు వేదనతో ఈ పాటను రాశాడు. ఒక్క 5 నిమిషాలు మనస్ఫూర్తి ఒక తీర్మానపూర్వకమైన ఆరాధన. కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక కను దృష్టి పోయాక చదవాలని నీ వాక్యము, చదవాలని నీ వాక్యము వినిపించుచున్నది. ఒక్క కేకనాకు అందరూ కలిసి పాడుతూ జీవితాన్ని ప్రభు సమర్పించుకుని చూచున్నది. అందరూ కలిసి చదువుకోరా నీ సేవకి నీ నోట నుంచి కేక వేసి నాతో మాట్లాడాలి. అయ్యా తన దృష్టి కోల్పోయాక నీ వాక్యాన్ని చదివే, నీ వాక్యాన్ని ధ్యానించే స్వభావం కాదు. కానీ నువ్వు జీవనివ్వగానే నువ్వు కను దృష్టించినప్పుడే అయ్యా నీ వాక్యానికి విధేయుడైనటువంటి బలమున్నంత కాలము దేవుని మార్గంలో నడవలేదు. బలము పోయాక దేవుని నువ్వేమైనా నాకు బలము నంతవరకు నడుగలేదు ప్రభుత్వాలు.
నాకు బలము నంతవరకు అడిగలేదు ప్రభుత్వములో బలమంతా పోయాగా దృష్టి ఎంతకాలమైన చూడలేదు, బలం ఎంతకాలమైన మార్గంలో నడవలేదు. నీ చేతిలోని అవయవాలు పనిచేస్తున్నంత కాలము దేవునికి లోబట్టలేదు. ఒకనొక రోజున దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయనలో నడవాలని ఆశపడతాను. నీ శరీరం సహకరించాలి. ఈ దుస్థితిలో నేను లేకుండా క్రీడా యేసయ్యా నిన్ను చూడాలనే ఆశగా ఉన్నాయి, నీతో నడవాలనే ఆశగా ఉన్నాయి, నీతో బ్రతకాలనే ఆశగా ఉన్నాయి అని తెలుసుకోవాలి. ప్రభు సేవకు రాత్రి సమర్పిస్తూ ఈ భారభరితమైన సభల కొరకు నీ వంతుగా నీ కష్టానికి నాకు జనము ప్రభు సేవకు జనమంతా యేసయ్యా నిన్ను చూడాలని, నీవుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్నే చేరాలని, నిన్ను చూడాలని, నిన్నే చేరాలని మనసారా కోరేని ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్నే చేరాలని, నిన్ను చూడాలని, నిన్నే చేరాలని ఆశగా యేసయ్యా చుట్టమా ఆశగా యేసయ్యా ఆశగా యేసయ్యా ఆశగా సిల్వలో కలగొట్టబడిన నీ రూపును చూడాలని, ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతలో నీతో నివసించాలని, నీ ఎదుట నిలబడాలని ఆశగా ఉన్నాయని తీర్మానం చేసి అలా నీవు నిలబడాలంటే వాక్యమును ప్రేమించాలి. ఆ వాక్యం అనేటువంటి జీవ మార్గంలో హత్తుకొని బ్రతకాలి, ఆ జీవమును కనుగోవాలి.
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ప్రియుడా ప్రియుడా ప్రాణప్రియుడా ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని యేసయ్యా 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 ప్రియుడా ఈ రాత్రి ఆయన నేను కాటి వెళ్ళకముందే నీ రోగం ఎట్లా ఆయనకు చెప్పు, నీ వేదన ఎట్లా ఆయనకు చెప్పు, నీ బాధ ఎట్లా ఆయనకు చెప్పు. నేను చూస్తున్నాను ఆత్మలో. ఇదిగో ఓ చల్లని పరిశుద్ధాత్మ స్పర్శ, ఓ చల్లని పరిశుద్ధాత్మ భవనం. ఇదిగో ఆది అపోస్తుల కాలంలో మేడగల్లో వేసిన బలమైన పరిశుద్ధాత్మ భవనం. చెడిపోయిన ప్రజలున్నాయి, చెదిరిపోయిన జీవితాలు ఉన్నాయి, భార్య భర్తల మధ్యలో సంతోషం లేక నలిగిపోతున్నటువంటి కుటుంబం దగ్గర ఈ రాత్రి ఆ కుటుంబం కట్టబడబోతుంది. ఈ రాత్రి నా ప్రభు వాగ్దానము మోయబడిన గర్భాలు తెరవబడబోతున్నాయి, మోయబడిన గర్భాలు తెరవబడబోతున్నాయి, మోయబడిన గర్భాలు యేసు నామములో enter in the womb the Spirit of God, the strength of Holy Spirit enter in the womb in the mighty name of Jesus, in the presence touch the womb. Riba shake to ruka ra 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 ra. పరిచయం నా ప్రభు అంచెలంచెలుగా విస్తరిస్తానని మాట్లాడుతున్నాను. తెలిసిన ప్రాంతాలలో ఈ షారోన్ గ్లేస్ మినిస్ట్రీస్ నలుదిక్కులో వ్యాపించబడబోతుంది. ఇదిగో దావీదు ద్వారా జరగని పరిచయం, దావీదు ద్వారా కట్టబడని మందిరము ఆయన కుమారుడైన సొలొమోను ద్వారా కట్టబడినట్లుగా ఇదిగో తన కుమారులను లేపి ఉన్నతమైన సాధనములుగా నా ప్రభు వాడకబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. Yes, 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 yes. The Lord is one and all. We are also serving the Lord is an almighty God. He can do the wonders. He can do the miracles. He can break the any devil spirits and demons. Shalom.
మోకరించగలిగిన వారందరూ మోకరించాలి. మోకరించలేనటువంటి వారు మీరు ఎక్కడి వారు అక్కడే మీ రెండు చేతుల అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుని వైపు చూపి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎత్తబడినటువంటి వాక్య ప్రకారంగా దైవచంద్రుడు బాలరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. త్వరగా రావాలి. అక్కడి వారు అక్కడే. వెళ్ళిపోయిన వారిని చూసి మనం నిరుత్సాహపడద్దు. ఉన్నవారు దేవుని యొక్క ప్రత్యక్షతలో నిలబడాలని ఆశతో మీరు ఇక్కడ నిలబడ్డారు. నిశ్చయముగా నా ప్రభు ఆయన ప్రత్యక్షత ఎదుట మిమ్మల్ని నిలవబెట్టుగాక. ఆయన ప్రత్యక్షత ఎదుట మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ రాత్రి ఆపాడు. ఇంతవరకు వాక్యం విన్నాం. వాక్యమైన దేవుని కోసం అరగంట సమయాన్ని కేటాయించలేకపోతే ఎంత దౌర్భాగ్యం. అరగంటకో ఆయన నువ్వు కేటాయించలేనప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన. స్తోత్రములు 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 తండ్రి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మహాప్రభువా, పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతి గానములతో నిత్యము ఆరాధింపబడుతూ స్తుతింపబడుతున్న మా ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవునైనా మీ దాసుని ప్రభువా ప్రేమించిన తండ్రి ప్రేరేపించి 2 రాత్రులు ప్రభువా ఈ సభలను మీ చిత్తానుసారంగా ఏర్పాటు చేసి ఈ మొదటి రాత్రిని ప్రభువా మీరు ఆస్వాదికరంగా జరిగించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసుడు ప్రభువా నా తండ్రి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా నా తండ్రి. ఈ ప్రాంతపు ప్రజలను ప్రభువా నా తండ్రి ఒక్కరు కూడా నశించిపోవటం మీకు ఇష్టము లేదు కనుకనే ప్రభువా ఈ రాత్రి ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరితో, ఈ మైక్ శబ్దం ద్వారా ఉంటున్న ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నిజముగా ప్రభువా నా తండ్రి మీ వాక్యమును గుర్తిరగక, మీ వాక్యమునకు లోబడక నా తండ్రి, మీ వాక్యము ద్వారా మనోనేత్రాలు నా తండ్రి మూయబడి నా తండ్రి ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఆత్మీయంగా ఎదగలేక ప్రభా మీ సన్నిధిలో నిందారహితంగా పరిశుద్ధంగా జీవించలేక ప్రభా నా తండ్రి సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నా తండ్రి విడిపించబడలేక నా తండ్రి కృంగిపోతున్న నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చీకటిలో ఉన్న ప్రభు ప్రతి ఒక్కొక్కరిని మీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. రాత్రి విత్తబడిన ప్రతి వాక్యమును విన్న ప్రతి వారి హృదయములలో నీరు కట్టి ఫలింపచేసి మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషము చేత ప్రతి వారు మీరు దీవించి ఆశ్రయించండి. ఏ సమస్యలతో మీ స్థలములు అడుగు పెట్టి ఉన్నారు మీరు చూచుచున్న దేవుడవు కనుక నా తండ్రి ప్రతి వారి సమస్యల నుంచి ఇప్పుడే మీరు విడుదల కలగచేసి క్షేమాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానం కలిచేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని వాక్యం చెప్పిన మీ దాసుని కూడా ఇంకొను మీరు బలపరిచి ఆయా ప్రాంతంలో మీ బలమైన పాత్రగా మీరు వాడుకోమని ఇంతవరకు ప్రభా మాకు మంచి వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ మొదటి రాత్రి సభను మీరు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును సకల పరిశుద్ధులకును ఇక్కడ కూడిన మనకందరికీ, ఈ గ్రామానికి, ప్రాంతమునకును, మరి ముఖ్యముగా ఈ సంఘమునకును ఆయన కృప సదాకాలము
తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.